మాది బైరెడ్డపల్లి దగ్గర మిట్టపల్లి సార్. నా పేరు రత్నమ్మ. నాకు 9 ఏళ్ళకు ముందు మా పిన్నమ్మ వాళ్ళు నగ పెట్టినారు అంగిట్లో, షేట్ అంగిట్లో. వాయిదా పోతా ఉంది, డబ్బులు రెడీ చేయమన్నది మా పిన్నమ్మ. నేను ఎక్కడో డబ్బులు తీయించినాను. ఆ నగ ఎత్తుకొని పోయి వాళ్ళకి డబ్బులు కట్టలేదు, నగ వీలదు అని చెప్పనేసి మళ్ళీ డబ్బులకి మా పిన్నమ్మని అడిగినాను. పదే అమ్మేస్తాము అని చెప్పేసి అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాము. ఇప్పుడు 9 ఏళ్ళకు ముందు జరిగిన విషయము ఇప్పుడు మా పిన్నమ్మ కొడుకు, మా పిన్నమ్మ కోడలు ఇద్దరు సేరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. విషయం కూడా తెలియదు నాకు. అక్కడ నన్ను పిలిచి నన్ను ఏఎస్ఐ అనే నాగరాజు సారు, ఎవరో ఆ సారు పేరు నాకు తెలియదు, నాగరాజు సారు అనేది ఒకటి తెలుసు. నన్ను ఈమిసిలు పెట్టి రాయే పోయే అని అడుగుతాడు ఆ సారు. నన్ను నీటిలో వాళ్ళు ఎందరిని చూసింటాను అని అడుగుతాడు. కనీసము నీ ఇల్లు నాకు డబ్బులు ఆ రోజు చెల్లిచ్చేసినాను సార్, నన్ను ఎందుకు సార్ పీడిస్తాడారంటే నీకు మొగుడు లేడు, బిడ్డలు లేరు, మీ ఇల్లు ఇచ్చేయి అని చెప్పని అడుగుతాడు. ఏం చేయాలి సార్, మీరే నాకు న్యాయం చేయాలా? ఇస్తే నగ కొని, లేకుంటే ఇల్లు, లేకుంటే జైలుకి పోతావా అని అడుగుతారు సార్. ఇప్పుడు నేను వాళ్ళ బాధకు తట్టుకోకుండా నేను ఆసుపత్రికి వచ్చాయంటే మా అన్నని తడుకొని హింసలు పెడతా ఉన్నారు సార్. మా అన్న ఓ నడుస్తూ ఉన్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి సార్. నాకు డబ్బులు లేదు, కూలి చేసుకుంటే కద్దు, లేకుంటే లేదు. నాకు పింఛని కూడా లేదు సార్. నాకు మగుడు లేడు, బిడ్డలు లేరు సార్. నాకు మీరే న్యాయం చేయాలి సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు రత్నమ్మ సార్. మీ అన్న పేరు? మా అన్న పేరు కృష్ణప్ప. అయ్యప్పని తడుకొని పోయి కూర్చొని పెట్టుకొని హింసలు పెడతా ఉన్నారు. మీరే నాకు న్యాయం చేయాలి సార్. నగ ఎప్పుడు అమ్మినారు మీరు? 9 ఏళ్ళకు ముందు సార్. 9 ఏళ్ళు ఆయా. 9 ఏళ్ళు అప్పుడు. ఆ విషయం వాళ్ళకి తెలీదా? ఆ విషయం వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి ఆ విషయం తెలుసు. నేనే అప్పుడు చెప్పినారు. సార్ ఏమంటాడంటే 9 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయిపోయి నువ్వు ఇప్పుడు తెచ్చి నగ అని అడుగుతారు. నేనేం సార్ చేసేది? మీరే నాకు న్యాయం చేయాలి సార్. ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు సార్, ఎస్ఐ లేడు, ఆయన లేడు. ఆయనకు నా గోల్ చెప్పుకుందామంటే కూడా ఆయన చిక్కలేదు. నాగరాజు సారు ఇంత పని చేస్తా ఉండేది. ఇప్పుడు నగ అమ్మిండే విషయం మీ పిన్నమ్మ కొడుకులకు తెలుసు. వాళ్ళకి తెలిసి ఇప్పుడు మాకు తెలియదు అని అంటా ఉన్నారు. నీ దగ్గర నాకు ఎంత కమ్మినారు? అప్పట్లో నాకు అర్థం కాలేదు. ఆయన అమ్మింది నాకేం తెలుసు. ఆయన అమ్మే వాళ్ళకి నగదు పెట్టినాము. 33,000కి ఇడిపించుకొచ్చింది నిజము. మళ్ళీ ఎంతకు అమ్మినా ఏమో ఆయమ్మే అమ్మింది. ఆయమ్మ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది. దానికి పైన ఎంత వచ్చినా ఏమో నాకు తెలియదు సార్.